బ్రేకింగ్ న్యూస్. ఏపీ కేబినెట్ భేటీలో ఎలాంటి అంశాలపై చర్చ జరిగింది? ముఖ్యమంత్రి మంత్రులకు చేసిన దశాదిశ నిర్దేశం ఏంటి? ఏపీ కేబినెట్ కీ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉపవర్గీకరణ ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో కమిటీ ఇచ్చిన 15% రిజర్వేషన్ను జనాభా ప్రాతిపదికన విభజించి ఇవ్వడానికి ఓకే చెప్పారు. 2-3 రోజుల్లో ఆర్డినెన్స్ రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని తేల్చారు. ఉపవర్గీకరణ అమలు చేయడానికి ఏప్రిల్ 15, 2028 మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్కు ఆమోదం లభించింది. అన్ని ఉపకులాల వర్గాల ఏకీకృత మరియు సమాన ప్రగతిని నిర్ధారించడమే ఈ ఆర్డినెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో అందించే 20,000 సాయం ఏప్రిల్ 26న ఇవ్వాలని నిర్ణయించారు. ఐటీని బలపరిచేలా టీసీఎస్ విస్తరణకు 99 పైసలకే భూమి ఇవ్వాలని నిర్ణయించారు. మెగా డేటా సెంటర్లకు కూడా సౌకర్యాల కల్పనతో సహా స్థలం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఏపీలోనూ హైదరాబాద్ తరహాలోనే సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రాజధానిలో టెండర్లు పిలిచి పనులు మొదలు పెడుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా డ్రైన్స్, పవర్ లైన్స్ వంటి పనులు కొనసాగించాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో ఈఎస్ఐ ఆసుపత్రికి, కుప్పంలో కేంద్రీయ విద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, విజయనగరం గ్రే హౌండ్స్ కి కూడా ఉచితంగా భూమిస్తున్నట్లు చెప్పారు. మైన్స్ విషయంలో ఒక్కొక్క సరిహద్దు నిర్మాణం వైపు గ్రానైట్, గ్రావెల్ రోడ్ మెటీరియల్ ఉపయోగించేలా చర్యలు తీసుకోనున్నారు. ఇండస్ట్రియల్ మెటీరియల్ కు ఆక్షన్, నిర్మాణ రంగానికి మాత్రం అప్లికేషన్ రూట్లు అందివ్వాలని నిర్ణయించారు. కన్స్ట్రక్షన్ నిర్మాణం వైపు జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఏదైతే గ్రానైట్ కానీ, గ్రావెల్ కానీ, రోడ్డు మెటీరియల్ కానీ, అంటే ఇవన్నీ కూడా గతంలో ఆక్షన్లోనే తీసుకోవాల్సి వచ్చిండేది. ఆక్షన్లు అనేటప్పటికి టైం డిలే అవుతుంది కాబట్టి ఇన్ టైంలో మనం ఇప్పుడు ప్రతి పని కూడా ఒక షెడ్యూల్, రాజధాని అంటే ఈ షెడ్యూల్, పోలవరం అంటే ఈ షెడ్యూల్, ప్రతిదీ కూడా ఒక షెడ్యూల్ పెట్టుకుని వర్క్స్ చేస్తూ ఉన్నాం కాబట్టి అటువంటి ఆక్షన్ ప్రాసెస్ అనేది లేట్ అవుతుందని అప్లికేషన్ రూట్ అనేది ఒక తీసుకుని అప్లికేషన్ రూట్స్ని విత్ ఇన్ డేస్లో దానికి కూడా టైం బాండ్ పెట్టుకుని ఏదైతే అప్లికేషన్ రూట్లోనే దీన్ని క్లియర్ చేయాలని. ఇక ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల క్రమాలపైన ఈ కేబినెట్ భేటీలో చర్చించారు. ప్రతిపక్షం కుల మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నట్లు గుర్తించారు. మాజీ ముఖ్యమంత్రి సారథ్యంలో జరుగుతున్న ఈ తంతు ప్రజలకు తెలియజేసేలా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పేరిట క్రైస్తవులను, వక్ఫ్ పేరిట ముస్లింలను, గోశాలలో గో మరణాల అంశంలో హిందువులను తప్పుదారి పట్టించేలా దుష్ప్రచారాలు సాగిస్తున్నట్లు భావిస్తున్నారు. ఇలాంటి వాటిని తక్షణమే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి, గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. అమరావతి విషయంలో జగనే 30,000 ఎకరాలకు పైబడి ఉండాలని అన్నారు. అధికారంలోకి వచ్చాక 3 ముక్కలన్నారు. అలాంటి రాజధానిలో నేడు పనులు చకచకా జరుగుతున్నాయని, మే 2వ తారీఖులోగా ప్రధాని మోడీ రాజధాని పనులు రీస్టార్ట్ చేస్తారని చెప్తున్నారు మంత్రులు. P4ని సైతం మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేబినెట్ భేటీలో చర్చించినట్లు చెప్పారు. విజన్ 2047 ద్వారా ఏపీ అభివృద్ధిని ముందు వరుసలో నిలపడంపై చర్చించినట్లు ప్రకటించారు మంత్రులు. అన్ని కులాల్ని, అన్ని మతాల్ని ఎంత సమానంగా చూడాలో స్పష్టంగా తెలిసినటువంటి విధానం ఉంది. అందువల్ల మీరు ఎంత బురద జల్లాలనుకున్నా ప్రజలు ఇది విశ్వసించరు. అన్ని కులాల్ని, అన్ని మతాల్ని సమానంగా ముందుకు తీసుకెళ్లగలిగేటువంటి కూటమి ప్రభుత్వం ఇది. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రం పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తుందనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రతిపక్ష నాయకులు మీరు ఎంత తలకిందులుగా తపస్సు చేసినా కూడా, ఏ రకంగా బురద జల్లాలన్నా కూడా, లేని విషయాలు ఉన్నట్లుగా భ్రమింపజేయాలని ప్రయత్నం చేసినా కూడా అవి మీ ఆటలు ఇంకా సాగవు. ప్రతిపక్షం ఎన్ని కుట్రలు పన్నినా తాము వాటిని తిప్పికొడుతూ ముందుకు వెళ్లేలా ఈ భేటీలో నిర్ణయించామని అన్నారు ఏపీ కేబినెట్ మినిస్టర్స్. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష కుట్రలను తిప్పికొట్టేలా ఒక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు మంత్రులు.